కొద్ది రోజుల ముందు నుంచి దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీఓకు వస్తుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. దీంట్లో విరాట్ దంపతులకు కోట్ల విలువైన షేర్లు ఉండగా ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడంతోనే భారీ లాభాలు అందుకున్నారు. స్టాక్ లిస్ట్ అవ్వగానే 10% అప్పర్ సర్క్యూట్ కొట్టగా లాభాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ స్టాక్ ఏంటి, కోహ్లీకి లాభాలెన్ని వచ్చాయనేది తెలుసుకుందాం. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కంపెనీ మే 23న స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కాలంలో వచ్చిన ఇతర ఐపీఓల కంటే ఇది గొప్ప లిస్టింగ్ ఏం కాకపోయినప్పటికీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మాత్రం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. ఎలాగంటే ఈ కంపెనీలో విరాట్ కోహ్లీ కపుల్ 2020లోనే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి ఐపీఓగా రాగా షేరు ధర భారీగా పెరిగింది. వారు కొనుగోలు చేసినప్పటి ధర నుంచి చూస్తే ఇవాళ ఒక్క రోజులోనే వారికి ఏకంగా 8 కోట్ల రూపాయల వరకు లాభం అందడం విశేషం. మొత్తం వారి పెట్టుబడి విలువ 10 కోట్ల రూపాయలకు దాటింది. ఈ స్టాక్ లిస్టింగ్ సహా విరాట్ దంపతులు షేర్లు, ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ షేరు ధర ఇప్పుడు 300 రూపాయలు మార్కెట్ రావడంతో కంపెనీలో వారికి ఉన్న షేర్ల విలువను బట్టి 4 గింతల రాబడి రావడం విశేషం. గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీలో 4 ఏళ్ల కిందటే విరాట్ కోహ్లీ ఒక్కో షేరుకు 75 రూపాయల చొప్పున మొత్తం 2,66,667 షేర్లు కొనుగోలు చేశాడు. ఇంకా అనుష్క శర్మ కూడా 50 లక్షల రూపాయల పెట్టుబడితో 66,667 షేర్లు కొనుగోలు చేశారు. మొత్తం వీరి పెట్టుబడి 2.50 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లోకి గో డిజిట్ ఐపీఓగా రాగా ఆరంభంలో 5.1% ప్రీమియంతో ఎన్ఎస్సిలో 286 వద్ద లిస్ట్ అయింది. 75 రూపాయల వరకు కొనుగోలు చేసిన షేర్ల విలువ 286 రూపాయల వరకు పెరిగింది. ఇక ఆ తర్వాత 10% అప్పర్ సెక్యూరిటీ కొట్టగా 314 రూపాయలకు చేరుకుంది. దీంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ దగ్గర మొత్తం 2,66,667 షేర్లు ఉండగా 314 రూపాయల లెక్కన ఈ విలువ 8,37,33,438 రూపాయల వరకు చేరింది. ఇక్కడ 6.37 కోట్ల రూపాయల వరకు లాభం వచ్చింది. ఇక అనుష్క శర్మ దగ్గర 66,667 షేర్లకు గాను ఆమె 50 లక్షల రూపాయల వరకు పెట్టుబడి 2,9,33,438 రూపాయల వరకు చేరింది. ఈమెకు దాదాపు 1.5 కోట్ల లాభం వచ్చింది. 2.50 కోట్ల రూపాయల పెట్టుబడి 10 కోట్ల రూపాయలకు దాటేయగా వీరికి లాభమే ఇందులో 8 కోట్ల రూపాయల వరకు ఉండటం విశేషం. అయితే సెలబ్రిటీలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారేం కాదు. అంతకు ముందు సచిన్ తెందుల్కర్ కూడా ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓలో పెట్టుబడులు 6 లాభం పొందిన సంగతి తెలిసిందే. హెల్త్, ట్రావెల్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసే గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ 2016లో ప్రారంభం కాగా ఇటీవల ఐపీఓకు వచ్చింది. ఇష్యూ ప్రారంభం కాగా మే 17న ముగిసింది. ఐపీఓ సబ్స్క్రిప్షన్ కు మంచి డిమాండ్ వచ్చినప్పటికీ ప్రీమియం గొప్పగా నమోదు చేయలేకపోయింది. కేవలం 15% మాత్రమే పెరిగింది.